నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వెలుగు గాజాను టేక్ ఓవర్ చేసుకుంటాం, సొంతం చేసుకుని డెవలప్ చేస్తాం, పాలస్తీనుల అక్కడి నుంచి శాశ్వతంగా సాగనంపుతాం. నెతన్యాహుతో భేటీ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్లో ట్రంప్. అటు డాలర్ ఇటు బంగారం పోటాపోటీగా పైకి. డాలర్తో మారకం విలువ 87 రూపాయలు, 24 క్యారెట్ల గోల్డ్ రేటు 86,000 రూపాయలు. పొలిటికల్ డొనేషన్ల పేరిట ఐటీకి ఎగనామం, 110 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన టెకీలు. ఒకే మెయిల్ ఐడితో చాలామంది ఉద్యోగుల రిటర్నులు, పరిశీలనలో గుర్తించిన అధికారులు 2021 నుంచి రిటర్నులు. బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడదు, బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కులగణన సర్వేలో ఎలాంటి తప్పు లేవు, తప్పు జరిగినట్టు ఒక్క ఆధారం ఉన్న చర్చకు సిద్ధం. బీసీల పేరుతో బీఆర్ఎస్ 10 ఏళ్లు పబ్బకు గడుకుంది. రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు, ఎకరం వరకు భూమి ఉన్న 17 లక్షల మంది అకౌంట్లో జమ. ఇప్పటి వరకు 21 లక్షల మందికి రైతులకు 1,126 కోట్ల చెల్లింపు. టాప్లో నల్గొండ, రెండో ప్లేస్లో సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు. గతంతో పోలిస్తే బీసీలు పెరిగారు. కులగణనపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం మొత్తం. నేడు సీఎం అధ్యక్షన ఎల్పీ మీటింగ్. ప్రహారీ గోడ కూలి, 3 కూలీల మృతి. సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదం, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. చాట్ జీపీటీ, డీప్ సీక్ను వాడొద్దు, కేంద్ర ఉద్యోగులకి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు. కాల్వలు అధ్వానం, దెబ్బతిన్న లైనింగ్లు, పేరుకిపోయిన పూడిక, 10 ఏళ్లు పట్టించుకొని బీఆర్ఎస్ సర్కారు. బీజేపీకే మొగ్గు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా. మ్యాజిక్ ఫిగర్ 36ను బీజేపీ ఈజీగా దాటుతుందంటున్న మెజారిటీ పోల్స్. త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానం, గంగామాతకు సారే ప్రత్యేక పూజలు, మెడల రుద్రాక్షమాలతో సూర్యభగవానుడికి జల సమర్పణ. గంటన్నరలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి రిటర్న్. వలసదారుల విమానం వచ్చేసింది. అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులతో బయలుదేరిన సైనిక విమానం పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లో దిగింది. గాజాపై ట్రంప్ కన్ను. ఉత్తరాఖండ్లో రిజిస్టర్ అయిన ఒక సహజీవనం. ఆగాఖాన్ అస్తమయం. అసమగ్ర కులగణనపై తప్పుదోవ పట్టిస్తారా కేటీఆర్. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం సిపిఎం. సిఎల్పి వెంటనే ఢిల్లీకి. రాష్ట్ర కాంగ్రెస్లో కీలక పరిణామాలు, ముఖ్య నేతలకు అధిష్టానం పిలుపు. జిల్లాల వారీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీకి తొలుత నిర్ణయం. ఇటీవల ఎమ్మెల్యేల డిన్నర్ భేటీ, అసంతృప్తులపై చర్చించి మార్గనిర్దేశనం చేయాలని యోచన. ఢిల్లీ పిలుపు నేపథ్యంలో ఈ భేటీ సిఎల్పి సమావేశంగా మార్పు. కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా, ప్రజలే నా బలం, పార్టీ క్యాడర్ నా బలగం. పార్టీ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్ భరోసా. కులగణన ఆధారంగానే విధాన నిర్ణయాలు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. సర్వే సమాచారంతో రాష్ట్రంలో సామాజిక న్యాయం. భక్తిభావంతో నా మనసు నిండిపోయింది. ప్రధాని మోదీ కుంభమేళాలో పుణ్యస్నానం గొప్ప ఆశీర్వాదం. ఎకరం లోపు రైతులకు తొలి భరోసా. 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 533 కోట్లకు పైగా జమ. గత నెల 27న 4,41,000 మంది రైతులకి 593 కోట్లు. మొత్తంగా 21 లక్షలకి 1,126 కోట్ల పైగా పెట్టుబడి సాయం అందింది. ఎకరం పైబడి 2 ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే నిధులు. సుమారు 1.5 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చే అవకాశం. 3 అదనపు జడ్జీలకు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ సుజనా, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్ సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం. ఏఐదే హవా, దేశంలో పెరుగుతున్న ఐటీ నిపుణుల అవసరము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం. ఢిల్లీలో కమల వికాసం, ఆపే హ్యాట్రిక్ కళ్ళలే ఎగ్జిట్ పోల్స్ జోషం. ప్రశాంతంగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు. ఎగ్జిట్ మొగ్గు భాజపా వైపే. ఢిల్లీలో 60.44% పోలింగ్. 8న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. ఆధ్యాత్మికవేత్త, వితరణశీలి ప్రిన్స్ ఆగాఖాన్ అస్తమయం. టెక్నాలజీ ఆయుధంగా మార్చుకోవడమే మన ప్రయోజనాలకు ముప్పు ఉంచి ఉంది. సొంతంగా ఏఐ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించాల్సిందే. ఈనాడులో హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు అజయ్ చౌదరి. గాజాను సొంతం చేసుకుంటాం, అక్కడి పాలస్తీన్లు వేరే దేశాలకు వెళ్ళిపోవాలి, మేము సురక్షితంగా అద్భుతంగా తీర్చిదిద్దిస్తాం. నెతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన ఖండించిన ప్రపంచ దేశాలు. 104 మంది వలసదారుల్ని తీసుకొచ్చిన అమెరికా విమానం అమృత్సర్లో ల్యాండింగ్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు సీఎం భేటీ. అనంతరం ఉమ్మడి జిల్లాల వారీగా కూడా సమావేశాలు. తాజా పరిణామాల నేపథ్యంలో సంతరించుకున్న ప్రాధాన్యం. ఢిల్లీ పీఠం కమలానిదే. అస్థినలో ముగిసిన 60.10% నమోదు. బీజేపీకి జై కొట్టిన పలు సర్వేలు. కేజ్రీ, అతీషి, సిసోదియా ఓడిపోవచ్చన్న ఎగ్జిట్ పోల్స్. ఆప్నకు మొగ్గు చూపిన కేకే ప్రిసైడ్. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవడం కష్టమే. విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేప్. తమిళనాడులో దారుణం. గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక. 3 కామందులపై పోక్సో.
విద్యార్థి సంఘాల ఆందోళనలు. మస్తాన్కు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్, అతని స్నేహితుడు కాజా కూడా. ఇద్దరిపై ఎన్డీపీఎస్ కేసు. వారాంతంలో మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు, అక్కడ మహిళలపై లైంగిక దాడి. ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ మృతి. జనంలోకి వెళ్దాం, స్థానిక ఎన్నికలే లక్ష్యంగా నేడు సీఎల్పీ భేటీ. వర్గీకరణ, కులగణన ప్రజల్లోకి తీసుకెళ్లడమే అజెండా. హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా. ఎన్నికల కార్యాచరణ రూపొందించిన నేతలు. సీఎల్పీ భేటీ అనంతరం 4 గంటలకు ఢిల్లీకి సీఎం. ఎకరం వరకున్న రైతుల ఖాతాల్లో భరోసా జమ. 17.03 లక్షల మందికి 1126 కోట్లు. నిర్ణీత కాలవ్యధిలో రైతులందరికీ భరోసా ఇస్తాం. 104 మంది తిరిగి వచ్చారు. అమృత్సర్లో దిగిన అమెరికా విమానం. పంజాబీలు 30 మంది, హర్యానా 33, గుజరాత్ 33. భారతీయులకు సంఖ్యలు వేసి అవమానించారు కాంగ్రెస్. సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం. మోదీ సర్కార్పై విమర్శలు. ఈ ఫోటోలు నకిలీవని గుర్తి నిర్ధారణ. కుంభమేళాలో మోదీ. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం. గంగా హారతితో పాటు ప్రత్యేక పూజలు. ఎండమంటలు. రాష్ట్రంలో పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు. అధికమైన ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం. అమాంతం పెరిగిపోయిన విద్యుత్ డిమాండు. వారంలో మరింత పెరగనున్న ఎండల తీవ్రత. 3 హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా. ఏపీ అంతటికీ ఒకే రైల్వే జోన్. కొత్తగా దక్షిణ కోస్తా జోన్. విశాఖ కేంద్రంగా కార్యాలయం. సికింద్రాబాద్, ఒడిశాతో కలిసిన ఏపీ ప్రాంతాలన్నీ దీని కిందికే. 3000కు ఏడాది టోల్ పాస్. జాతీయ హైవేలపై ఏడాదంతా ప్రయాణం. 15 ఏళ్ల జీవితకాలం పాస్కు 30,000. సెల్లార్తవుతుండగా కూలిన మట్టి దిబ్బలు. 3 కూలీల దుర్మరణం. వర్గీకరణలో కుట్ర జరిగింది. మాదిగలకు 11% రిజర్వేషన్లు కావాలి. 9%కే పరిమితం చేయడం అన్యాయం. రిజర్వేషన్ సాధనలో దామోదర ఫెయిల్. కుటుంబ లబ్ధి కోసం మౌనంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. గత 10 ఏళ్లలో ఏ ఎన్నికకు వచ్చిన దూకుడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం. ఓటములే కారణం. బీఆర్ఎస్ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ.